హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. ఇవాళ పొద్దున్నే సచి నేను ఐకియాకి వెళ్తున్నాము తొందరగా రెడీ అయిపోయి. ఎందుకంటే లాస్ట్ 2 times వెళ్ళాము, బట్ అసలు అక్కడ అంతమంది జనాలు, కనీసం మేము ఏం చూడాలనుకున్నా కూడా మాకే అర్థం కాక తిరిగి వచ్చేసాము కన్ఫ్యూజన్తో. మాకు అర్థం కూడా కాలేదు అసలు. సో ఈసారైనా సరే మేము కాస్త చూసి వస్తామని నమ్మకంతో వెళ్తున్నాము. ఎందుకంటే మండే కదా, మండే కొద్దిగా అందరూ ఆఫీసులకు వెళ్తారు కాబట్టి ఎవరు రారు అని అనుకుంటున్నాము. చూడాలి. పైగా 10:30 ఓపెన్ కదా, తొందరగా మేము వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. యాక్చువల్గా నేనైతే ఏమి కొనను, ₹1 కూడా ఖర్చు పెట్టి తెచ్చుకోలేదు. బట్ ఎందుకు వెళ్తున్నామంటే మా కొత్త ఇంటికి ఇంటీరియర్స్ చూడటానికి వెళ్తున్నాము. ఒకవేళ మా బడ్జెట్లో కనుక అవి వస్తే ఇట్స్ ఓకే, లేకపోతే బయట ఇంటీరియర్ డిజైనర్స్ని మీట్ అవుదామని అనుకున్నాము. చూడాలి వాళ్ళు దొరుకుతుందో లేదో. యాక్చువల్గా అప్పుడు వెళ్ళినప్పుడే నేను కెమెరాస్ కూడా తీసుకెళ్ళాను. బట్ అసలు కెమెరా ఆన్ చేయగానే అక్కడ నాకు మనుషులు తప్ప అక్కడ ఏం కనిపించట్లేదు. ఐకియా నాకు ఏం కనిపించట్లేదు. జస్ట్ వెళ్ళి ఒక మాబ్ని షూట్ చేసినట్టు అనిపించింది. సో వేస్ట్ అని చెప్పి నేను ఫస్ట్ 5 minutesలోనే కెమెరా ఆఫ్ చేసి పక్కన పడేసాను నేను. సో ఈసారైనా సరే కనీసం ఆ మనుషులు కాకుండా కాస్త ఏమైనా స్టోర్ని షూట్ చేయడానికి కుదురుతుందేమో చూద్దాము. సో మీరు కూడా నాతో పాటు ఐకియాకి వచ్చేసేయండి వెళ్ళిపోదాం. ఓకే.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ నోటిఫికేషన్స్ కోసము కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.